నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. క్రమశిక్షణ బాధ్యత ఈ రెండింటికి మారు పేరు పోలీస్ డిపార్ట్మెంట్. కానీ అదే కాకి యూనిఫామ్ లో ఉండి ఓ ఎస్ఐ చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. బిగ్ బాస్ యాజమాన్యానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారాలు. మా పేరు శ్రీ నాగార్జున రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాకు చెందినటువంటి వ్యక్తులు. ప్రస్తుతం నంద్యాల జిల్లా గడివేమ పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాము. ముందుగా ఒక విషయం ప్రేక్షకులందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. సెలబ్రిటీలకి కాకుండా మారుమూల గ్రామాల్లో సైతం దాగి ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసి వారికి గొప్ప అవకాశాలను కల్పించాలని ఒక మంచి ప్లాట్ఫామ్ తయారు చేసి ప్రజల ముందుగా ఉంచినటువంటి బిగ్ బాస్ యాజమాన్యానికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నేను ఎంతో ఆత్మవిశ్వాసం కలిగినటువంటి నా యొక్క నిజమైన వ్యక్తిత్వాన్ని బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి అందరికీ చూపించాలని ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాను. నాకు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడానికి అవకాశం కల్పించినట్లయితే నా యొక్క ధైర్యాన్ని, ఓర్పుని మరియు నాలో ఉన్నటువంటి ప్రతిభను ప్రేక్షకులందరికీ చూపించి వారి యొక్క హృదయాలను గెలుచుకోవాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. బిగ్ బాస్ హౌస్ లో నడుచుకోవడం అనేది కూడా చాలా కష్టమైన విషయం. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ సీజన్ 1 నుంచి ఇప్పటి వరకు నేను అన్ని ప్రోగ్రామ్స్ వీక్షించడం జరుగుతూ ఉంది. అక్కడ ఎన్నో సవాళ్లను, ఎన్నో కష్టతరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ మనకు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటి ధైర్యంతో, ఓర్పుతో, తెలివితో అధిగమించి ప్రజల హృదయాలను గెలుచుకోవాలని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ అవకాశం నాకు కల్పించినట్లయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాలను గెలుచుకుని అలాగే స్టార్మా, బిగ్ బాస్ వారి యొక్క మన్ననను పొంది నా యొక్క నిజమైన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ బిగ్ బాస్. త్వరలో మీ హౌస్ లో కలుద్దాం. ఏకంగా బిగ్ బాస్ సీజన్ 10 లో నాకు అవకాశం కల్పించండి, నా సత్తా చూపిస్తా అంటూ నంద్యాల ఎస్ఐ విడుదల చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అసలు యూనిఫామ్ లో ఉండి ఈ రేంజ్ లో రియాలిటీ షోకి ప్రమోట్ చేసుకోవడం ఏంటి? దీని వెనుక అసలు కథ ఏంటి? నంద్యాలలో ఓ ఎస్ఐ ఇప్పుడు ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. అందుకు కారణం ఆయన చేసిన ఓ సెల్ఫీ వీడియో. తన కూతుర్ల కోరిక మేరకు ఈ వీడియో చేస్తున్నానని చెబుతూనే బిగ్ బాస్ సీజన్ 10 లో తనకు ఒక ఛాన్స్ ఇస్తే షోలో తన సత్తా ఏంటో చాటుతానని ఆయన ఓపెన్ గా అడిగేశాడు. అయితే ఒక సామాన్యుడిగా ఈ వీడియో చేసుంటే ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదేమో, కానీ డ్యూటీలో ఉండి, అది కూడా పవిత్రమైన పోలీస్ యూనిఫామ్ లో ఉండి ఓ రియాలిటీ షో కోసం ఇలా సెల్ఫీ వీడియోలు చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో ఎస్ఐ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా పబ్లిక్ గా బిగ్ బాస్ అవకాశం కోసం సెల్ఫీలు పెట్టడం పోలీస్ మాన్యువల్ కు విరుద్ధం కాదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి ఈ వివాదాస్పద వీడియోపై పోలీసు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారు? క్రమశిక్షణ రాహిత్యం కింద యాక్షన్ తీసుకుంటారా, లేదా ఇది కేవలం సరదా కోసం చేసిన వీడియో అని వదిలేస్తారా అనేది ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. బిగ్ బాస్ కు వెళ్లాలన్న ఎస్ఐ కోరిక తీరుతుందా, లేక యూనిఫామ్ లో చేసిన ఈ వీడియో ఆయన మెడకే చుట్టుకుంటుందా అన్నది వేచి చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ కలుద్దాం. నంద్యాల నుంచి న్యూస్ 9 టీవీ.